వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అమీర్పేట దగ్గర ఉన్న ప్రైమ్ హాస్పిటల్ లైన్ లో ఉన్నామండి. మనం ఇక్కడ 20 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. 20 రూపాయలకు భోజనం పెట్టడం అంటే మరి మామూలు మాటలు కాదు కదండి. 20 రూపాయలకు భోజనం అంటే ఏమొస్తుంది, వాళ్ళకి ఎలా మిగులుతుంది, దానివల్ల వాళ్ళకి లాభం ఏంటి, అసలు దేనికోసం పెడుతున్నారో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే. అన్న, 20 రూపాయలకే భోజనం అందిస్తున్నారు కదా, మీరు అసలు ఇది ఎలా నడిపిస్తున్నారు? ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందన్న? ఈ ఆలోచన అంటే ఇక్కడ అంతా స్టూడెంట్స్ అందరూ 100 రూపాయలు పెట్టి తినలేరు కన్నా. అందువల్ల ఏదో 20 రూపీస్కి అయితే మినిమం అంటే 2 ప్లేట్ తింటే సరిపోద్ది. అందువల్ల పెట్టేసాం. అయితే 1 ఇయర్ అయిన పెట్టి అంతా సొంత మా ఇంట్లో వాళ్ళే చేస్తున్నాం కాబట్టి, పెన్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మాకు ఏదో కూలిపాటిగా మిగులుతాయి. అంటే మరి కూరగాయలు అవన్నీ తీసుకురావడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? కూరగాయలు అంటే ఒకసారి మార్కెట్ తెచ్చుకుంటాం అన్న, మార్కెట్లో తెచ్చుకుంటాము. కూరగాయలు అన్ని బియ్యం కూడా హెచ్ఎంటీ వాడతాం, గజరాజ్ హెచ్ఎంటీ వాడతాం. అదే 1500 బస్తాయి. అన్ని పోయి మాకు 5000 నడిచిద్ది మొత్తం. ఓకే. అంటే డైలీ వారి కలెక్షన్ అన్ని పోయి ఒక 1500 2000 లోపల మిగులుతాయి. అంటే డైలీ అంత పోను ఒక 2000 మిగులుతుంది. 2000 మిగులుతాయి. అంటే అన్ని ఖర్చులు పోయి, అంటే ఆ కిరాయిలు కాకుండా 2000 అయితే మిగులుతాయి. అంటే కుకింగ్ వచ్చేసి మీరు మాస్టర్ని ఏమైనా పెట్టుకున్నారా, మీరే వండుతారా? మా సొంతలో ఫ్యామిలీ ఉంది. కుకింగ్ మాస్టర్లు అట్లా ఎవరు లేరు. దానివల్ల మాకు 20 రూపీస్కి పోయిన ఖర్చులు పోయి మిగులుతాయి. మీరు ఇక్కడ వంటలు 20 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు జనాలకు? టమాటా రైసు, వెజిటేబుల్ రైసు, కర్డ్ రైసు, లెమన్ రైసు, సాంబార్ రైసు, గోంగూర రైస్. అంటే క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? క్వాలిటీ అంటే మా కస్టమర్ తెలిస్తే అర్థమవుతుంది మీకు. క్వాలిటీ బాగానే ఉంటుంది, అంతా మంచిగా ఉంటుంది. మరి అందరూ అనుకుంటారు 20 రూపాయలకి అంటే భోజనం అంటే మరి మామూలు విషయం కాదు. 20 రూపాయలకు టిఫినే దొరకదు. టిఫిన్ తినాలన్నా 35 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. మీరు అదే అసలు ఎట్లా అందిస్తారు అనేది అర్థమవుతలేదు. 20 రూపీస్ అంటే మినిమం అంత క్వాంటిటీ కూడా మామూలుగా వేస్తాం కదా. అంటే ఇప్పుడు బయటకు వెళ్తే 100 రూపీస్లో అన్ని కర్రీస్ అన్నీ వస్తాయి. ఇది 20 రూపీసే కాబట్టి మా సొంతలు కాబట్టి దానికి తగ్గట్టు పెడతాం. 2 ప్లేట్ తింటే మనిషికి సరిపోద్ది. అంతా తినలేరు కాబట్టి, స్టూడెంట్స్ 100 రూపాయలు పెట్టి తినలేరు కాబట్టి ఇది కొత్త ఆలోచనతో పెట్టాము, సక్సెస్ అయింది. ఇదే కంటిన్యూ చేస్తాం. అంటే సింగిల్ ఇట్లా కూడా ప్రొవైడ్ చేస్తారా? 2 ప్లేట్ తిని ఉంటారు కదా వాళ్ళు, ఒక 10 రూపాయలు కర్డ్ రైస్ తినాలి, మళ్ళీ 20 అంటే తినలేరని హాఫ్ ప్లేట్ పెట్టేస్తాం. ఓకే. హాఫ్ ప్లేట్ అయితే 10 రూపాయలు, ఫుల్ అయితే 20 రూపాయలు. హాఫ్ ప్లేట్ ఉండదు, 2 ప్లేట్ తింటారు కదా, వాళ్ళకి సరిపోయినప్పుడు ఒక 10 రూపీస్కి పెడతాం. మీరు ఎక్స్ట్రాగా అలా పెట్టేస్తారు అన్నట్టు, వాళ్ళు అడిగితే పెడతాం. ఓకే. 30 రూపాయల భోజనం తో కడుపు నిండా తినొచ్చు. అంటే ఇక్కడ ఉన్న జనాలను చూసి మీకు ఆలోచన వచ్చిందా? అంటే మేము 5 ఇయర్స్ నుండి ఇక్కడే ఉంటున్నాం. జ్యూస్ షాప్ మాది. తర్వాత జ్యూస్ షాప్ సమ్మర్ వరకు నడుస్తుంది, అన్సేందులో నడవట్లేదు అని చెప్పి కొత్తగా పెట్టాము. పర్వాలేదు, బాగా నడుస్తుంది. అయితే ఇక్కడ స్టూడెంట్స్ మాత్రమే వస్తున్నారా, ఇక్కడ బయట నుంచి వేరే వాళ్ళు కూడా వస్తున్నారు? అందరూ స్టూడెంట్స్ వస్తారు, ఆఫీస్ వాళ్ళు వస్తారు, బ్యాంక్ లో వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. మామూలుగా నడిచిపోయే వాళ్ళు వస్తారు, తింటా ఉంటారు, పోతా ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ వచ్చేసి మీకు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఇక్కడంటే మా బామర్దే వాడు జ్యూస్ షాప్ అబ్బాయిది. ఇంకా పక్కనే ఉంటాం కాబట్టి చదువుకుంటాం. నేను ఒక్కడే ఉంటాం మామూలుగా. ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడుతుంది? 11 నుంచి స్టార్ట్, మళ్ళీ 2:30 3 లోపల అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా పెడుతురా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మోసాపేట. అంటే రెగ్యులర్గా వస్తారా? వీక్లీ 3 times వస్తాం. అంటే ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంటుంది. అంటే 20 రూపాయలకే సర్వ్ చేస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? 20 రూపాయలకి ప్లస్ క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. చాలా రోజు ఇక్కడ తింటారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అన్న, ఫుడ్ ఎలా ఉంది అన్న? బాగుంటుంది అన్న. ఎప్పటి నుంచి వస్తారు? నేను ఇంచుమించు ఒక 6 months నుంచి అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా తింటాను. ఇక్కడ బాగా టేస్ట్ ఉంటుంది, తక్కువ రేట్లో. బ్రదర్, ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ బాగుంది. ఎప్పటి నుంచి వస్తారు? నేను ఒక 3-4 days నుంచి. అంటే 20 రూపాయలకే సర్వ్ చేస్తారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఫీల్ ఉంటుంది సార్, ఎంతకన్నా హ్యాపీ. 20 రూపాయల అమీర్పేట సెంటర్లో దొరకడం అంటే కష్టం, అంతే కదా. 20 రూపాయల అమీర్పేట సెంటర్లో దొరకడం అంటే కష్టమే సార్, ఇంత కాస్ట్లీ ఏరియా కదా మనకే కదా. మన ఈ
ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా మందికి బెనిఫిటే కదా. టేస్ట్ ఎలా ఉంది మరి? టేస్ట్ అయితే బాగుంది, కాదు తిని చూడండి మీరు కూడా, ఒకసారి తిని చూడండి సార్ మీరు. ఎలాంటి రకాలన్నీ సర్వ్ చేస్తారు మీకు? టమాటో రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్, గోంగూర రైస్, వెజ్ బిర్యానీ, 5-6 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.